నమస్తే అండి. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఓవేరియన్ సిస్ట్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆఫ్ ది ఓవరీ. అంటే ఇంతకుముందు ఒక వీడియోలో నేను సింపుల్ సిస్ట్‌ల గురించి చెప్పాను. అంటే ఎలాంటి సిస్ట్‌లకి మనం భయపడవలసిన అవసరం లేదు అని. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాలిగ్నెంట్ ఓవేరియన్ సిస్ట్. అంటే ఎలాంటి సిస్ట్‌లు క్యాన్సర్‌గా ఉండే అవకాశం ఉంటుంది అని. జనరలీ ఆ సిస్ట్‌లు సైజు 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అవి 2 ఓవరీస్‌లో ఒకేసారి వచ్చినప్పుడు, పొట్టలో నీరు చేరినప్పుడు, అల్ట్రాసౌండ్‌లో డాక్టర్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి సర్టెన్ ఫీచర్స్ కనిపించి, బ్లడ్ సప్లై టు ఓవరీస్ ఎక్కువైనట్టుగా అనిపించి, అలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, స్మోకింగ్ అనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ఆడవాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఓవేరియన్ ట్యూమర్స్ మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఓవేరియన్ ట్యూమర్స్ అనేవి సైలెంట్‌గా ఉండొచ్చు చాలా వరకు. ఎందుకంటే వాటికి ఓవరీలో పొట్టలో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అవి చాలా పెద్ద సైజ్‌కి గ్రో అయ్యే వరకి కూడా మనకి తెలియకపోవచ్చు. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్‌కి, సర్వైకల్ క్యాన్సర్‌కి ఉన్నట్టుగా ఓవేరియన్ క్యాన్సర్‌కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏమీ లేవు. ఎందుకంటే ఆ ఆర్గన్ అనేది లోపల ఉంటుంది కాబట్టి, అది బయటికి కనపడదు కాబట్టి, దాన్ని స్క్రీనింగ్ చేసేదానికి వేరే ప్రోగ్రామ్స్ అనేవి ఏమీ లేవనమాట. సో, అది పెద్ద సైజ్‌కొచ్చే వరకు చాలా వరకు తెలియకపోవచ్చు. సిమ్టమ్స్ కూడా చాలా అన్‌యూజువల్‌గా అంటే జస్ట్ పొట్టలో ఏదో ఫుల్‌నెస్ ఉన్నట్టు, ఏదో గ్యాస్ లాగా వచ్చినట్టు, కాన్‌స్టిపేషన్ లాగా ఉండడము, బరువుగా ఉండడం, పొట్టలో నొప్పి ఇలాంటి వేగ్ సిమ్టమ్సే ఉండొచ్చనమాట. ఇవి జనరల్లీ పోస్ట్ మెనోపాజల్ విమెన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే 60లలో ఉన్న వాళ్ళలో ఇవి ఎక్కువగా వస్తాయి. సో, అందువల్ల గూడా వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ, ఇప్పుడు రక్తస్రావం జరగట్లేదు కాబట్టి, యూట్రైన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్‌లో ఉన్నట్టు రక్తంతో దాన్ని అసోసియేట్ చేయలేరు కాబట్టి, గుర్తుపట్టడం అనేది కొంత ఆలస్యం అవ్వచ్చు. సో, అలాంటప్పుడు ఎలా తెలుసుకుంటారు జనరల్లీ అంటే, ఏవైనా సిమ్టమ్స్ మనం ముందు అనుకున్నట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఫస్ట్ కనిపిస్తాయి. ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత బెస్ట్ మొడాలిటీ టు డయాగ్నోస్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇస్ అ సిటీ స్కాన్. సిటీ స్కాన్‌లో చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడ స్ప్రెడ్ అయ్యాయి, ఎలా ఉన్నాయి అని అన్నీ తెలుస్తుంది. సిటీ స్కాన్ తర్వాత కొన్ని బయోకెమికల్ మార్కర్స్ అని ఉంటాయి. CA-125 అండ్ అదర్ బ్లడ్ టెస్ట్‌లు అనేవి చేస్తారు డాక్టర్స్. అవన్నీ చేసిన తర్వాత ఆ క్యాన్సర్స్‌ని స్టేజింగ్ అనేవి చేసుకుంటారు. సో, ఒక్కసారి ఓవేరియన్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మీరు ఒక జనరల్ గైనకాలజిస్ట్‌తో కాకుండా ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. సో, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటూ ఏముంటాయంటే, సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. దీంట్లో లాప్రోస్కోపీ కంటే కూడా పొట్ట కోసి ఆపరేషన్ చేయడం అనేదే బెస్ట్ విధానం. పొట్ట కోసేసి గర్భసంచిని, 2 అండాశయాలని తీసేస్తారు. తీసేసిన తర్వాత అవసరాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో, ఒకసారి వచ్చిన క్యాన్సర్ మళ్ళీ రావచ్చా లేదా అనేది ఆ క్యాన్సర్ స్టేజ్‌ని బట్టి ఉంటుంది. క్యాన్సర్ టైప్‌ని బట్టి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇలాంటి క్యాన్సర్స్ ఫ్యామిలీస్‌లో రన్ అవుతాయా అంటే యెస్. కొన్ని రకాలైన ఓవేరియన్ క్యాన్సర్స్ జీన్స్‌తో అసోసియేటెడ్ అయ్యి ఉంటాయి. BRCA1, BRCA2 అనే డిఫెక్టివ్ జీన్స్ గనక మీ ఫ్యామిలీస్‌లో రన్ అవుతా ఉంటే, మీ ఇళ్లలో ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నట్లయితే, అంటే మీ పిన్నిలకు కానీ, మీ అమ్మ కానీ, మీ సిస్టర్స్‌కి కానీ ఎవరికైనా చిన్న వయసులో ఇలాంటి క్యాన్సర్స్ వచ్చినట్లయితే, మీరు డాక్టర్స్‌ని అడిగి సలహా తీసుకొని ఇలాంటివి స్క్రీనింగ్ తీయించుకోవటం అనేది ఎందుకైనా మంచిది. ఓకే. I hope this information was useful to you. Thank you. Namaste.